ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జై గురుదేవదత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు 28 జూన్ 2020వ తేదీ ఆదివారం మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గ్రహ ఫలితాలు ఏ విధంగా ఉంటే మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. మీ షష్ఠ స్థానం ముందు సంచరించేటువంటి చంద్రుడు అనుకూలమైనటువంటి పరిస్థితులను కలగజేస్తున్నారు. శుభవార్తలు తెలుస్తాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలకు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి. ఒత్తిడికి లోను కాకండి. ప్రతి విషయంలోనూ కూడా ఒకంత ఆలోచన చాలా మంచిది. ఈరోజు ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు. ప్రతి విషయంలోనూ కూడా గురు భగవానుడు తొందరలోనే మీకు అనుకూలమైనటువంటి స్థితికి మారుతున్నారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రతి విషయంలోనూ కూడా ఆలోచనతో ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృషభరాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. పంచమ స్థానంలో సంచరించేటువంటి చంద్రుడు, భాగ్యమందు ఉన్నటువంటి గురుడు యోగదాయకంగానే ఉన్నారు. సామాన్యమైనటువంటి పరిస్థితి కనబడుతోంది. అనుకూలమైనటువంటి స్థితి రావాలి అంటే కొంత సమయం వేచి చూడాలి. ఈరోజు శుభాశుభ మిశ్రమైనటువంటి పరిస్థితి. లాభమందు కుజుడు మాత్రం సంపూర్ణ యోగదాయకంగా ఉన్నారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ప్రతి విషయంలోనూ కూడా మీ మాటకి విలువ పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మిథున రాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితి. పునర్వసు నక్షత్ర జాతకులకు మాత్రం మాధ్యాహ్నిక సమయం ఇంచుమించు 10 గంటల నుంచి కొంత చికాకుగా ఉంటుంది. సంబంధం లేని విషయాల్లో మీకు మీ ఇన్వాల్వ్మెంట్ పెరిగి ఇబ్బందికరమైన పరిస్థితిని ఫేస్ చేసేటువంటి స్థితి రావచ్చు. అవాయిడ్ చేయాలి. మీటింగ్ లేదని ఉంటే అవాయిడ్ చేయండి. కొంత శాంతంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి. దూర ప్రాంతాల ప్రయాణాలు విరమించుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కర్కాటక రాశి వారికి ఈరోజు కొంత యోగదాయకంగా ఉంది. పనులు పూర్తి అవుతున్నాయి అనిపిస్తుంది. పెద్దవాళ్ళ నుంచి పిలుపులు వస్తాయి. వ్యక్తిగతమైనటువంటి మీటింగులు ఏర్పడతాయి. దానివల్ల రాబోయేటువంటి రోజుల్లో అనుకూలమైనటువంటి స్థితిగా మార్పులు జరుగుతాయి. సందర్భోచితంగా మీరు మాట్లాడండి. సమయాన్ని బట్టి మీరు రెస్పాండ్ అయితే మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు వస్తాయి. కొద్దిగా మీరు ఎక్కువ మాట్లాడడం వల్ల ఎదురు వ్యక్తులు మిమ్మల్ని ఇరుకున పెట్టేటువంటి ప్రమాదం ఉంది. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి సింహరాశి వారికి ఈరోజు యోగదాయకంగా ఉంది. షష్ఠ స్థానమందు ఉన్నటువంటి శని సంపూర్ణమైనటువంటి యోగదాయకం. లాభమందు రవి, లాభమందు బుధుడు. మీ మాటకు తిరుగులేదు. అయితే అసందర్భమైనటువంటి మాటలు మాట్లాడడం, 8వ స్థానంలో కుజుడు ఉండి, వాక్స్థానమందు ఉంది చంద్రుడు ఉండి అసందర్భమైనటువంటి మాటలు మాట్లాడడం, ఎదుటి వ్యక్తులతోటి కొంత అనవసరమైనటువంటి వాదోపవాదాలు పెరిగేటువంటి ప్రమాదం ఉంది. అవాయిడ్ చేయడం మంచిది. ముఖ్యమైనటువంటి మీటింగ్లు ఏమన్నా ఈరోజు ఒకంత శాంతంగా మాట్లాడి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కన్యారాశి వారికి ఈరోజు చాలా వరకు యోగదాయకంగా ఉంది. దూర ప్రాంతాలకు ప్రయాణాలకు అనుకూలంగా ఉంది. ప్రతి విషయంలోనూ జాగ్రత్త అవసరం. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. తీసుకునేటువంటి ప్రతి నిర్ణయంలోనూ ఒకంత ఆలోచన చాలా అవసరమవుతుంది. నిర్ణయాత్మకమైనటువంటి విధి విధానాలు ముందుకు వెళ్ళేటువంటి విషయంలో ప్రతి విషయంలోనూ కూడా పెద్దల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. మీ మాటకు కూడా విలువ పెరుగుతుంది. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయండి. ఇంకా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడతాయి. సెల్ఫ్ డ్రైవింగ్లో కొంత జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి తులారాశి వారికి యోగదాయకంగా ఉంది. ఖర్చులు అధికమవుతాయి కానీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. ఈరోజు తీసుకునేటువంటి ప్రతి విషయంలోనూ కూడా ప్రతి నిర్ణయము కూడా ఒకంత సంచలనమైనప్పటికీ కూడా మీ మాటకు విలువ పెరగడం వల్ల మీరు ప్రతి విషయంలోనూ కూడా ఆలోచనాత్మకంగా మీరు మాట్లాడడం వల్ల మీ తెలివితేటలకు ఎదుటి వ్యక్తులు ముగ్ధులవుతారు. మీ యొక్క సహాయ సహకారాలు కావాలని ఎదుటి వ్యక్తులే మిమ్మల్ని
ఫేవర్గా మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా మీరు తొందరలో విజయాన్ని సాధిస్తారు. ఒక ఇంత జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు యోగదాయకంగా ఉంది. ప్రతి విషయంలోనూ కూడా మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. విశాఖ నక్షత్ర జాతకులకు మాత్రం కొంత వ్యతిరేకమైనటువంటి పరిస్థితి. ఒకంత జాగ్రత్తగా ఉండడం మంచిది. మిమ్మల్ని ఇరుకున పెట్టి మాటలు మిమ్మల్ని అగ్రిమెంట్స్ చేయించుకునేటువంటి ప్రమాదం కనపడుతుంది. జాగ్రత్త వహిస్తే సమస్యలు దాటిపోతాయి. ఆచితూచి మాట్లాడి ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. భార్యాభర్తల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాదోపవాదాలు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈరోజు యోగదాయకంగా ఉంది. చంద్ర సంచారం అనుకూలమైనటువంటి పరిస్థితి. అయితే చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి కుజుని వల్ల 7వ స్థానంలో ఉన్నటువంటి రవి రాహువులు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలగజేస్తున్నారు. వాహనం నడిపే ముందు జాగ్రత్త. ఎదురు వ్యక్తులకు కూడా వాహనం ఇవ్వడం వల్ల వాహనానికి ఇబ్బంది రావచ్చు. మానసికంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను జయించేటువంటి స్థితిగా ఉండాలి. ప్రతి విషయంలోనూ కూడా ఒక ఇంత తటస్థంగా ఉంటే చాలా మంచిది. నొప్పించక తానవ్వక అనేటువంటి సామెత పాటించడం చాలా మంచిది. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి అద్భుతమైనటువంటి రోజు. తృతీయమందు చంద్రుడు, తృతీయమందు కుజుడు, భాగ్యమందు చంద్రుడు, షష్ఠమందు రవి. అద్భుతం. మీ మాటకు విలువ పెరుగుతుంది. సంఘంలో మీకు ఉన్నటువంటి పలుకుబడి, మీ పేరు చెప్పుకుని కూడా ఎదుటి వ్యక్తులు బాగుపడతారు. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా సమర్థవంతంగా విజయపథంలో ముందుకు పెడతాయి. ఆలోచనాత్మకంగా ప్రతి విషయాన్ని కూడా ఒకంత జాగ్రత్తగా మీరు ఆచరించగలిగితే మీకు కలిసి వస్తుంది. ధనపరమైన విషయాలు కూడా అభివృద్ధి కనబడుతోంది. జాగ్రత్తగా మీరు ముందుకు తీసుకువెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సామాన్యంగా ఉంది. 8వ స్థానంలో సంచరించేటువంటి చంద్రుడు ఒకంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. పూర్వభద్ర నక్షత్ర జాతకులకు పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. ప్రధానమైనటువంటి మీటింగులు కానీ ఇటువంటివన్నీ కూడా అవాయిడ్ చేయండి. ధనపరమైన విషయాలు కూడా కలిసి రావు. సెల్ఫ్ డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్స్థానమందు ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏం మాట్లాడకపోయినా సరే మీరేదో తప్పు మాట్లాడారు అనేటువంటి విధంగా మిమ్మల్ని నిందించేటువంటి ప్రమాదం ఉంది. తటస్థంగా ఉండడం మంచిది. ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా గడపాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. 7వ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు, జన్మమందు ఉన్నటువంటి కుజుడు ప్రధానమైనటువంటి ఫలితాలు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇంకా మీకు అంత అనుకూలమైనటువంటి పరిస్థితి రాలేదు. ఒకంత భారంగానే గడుస్తుంది. ఈరోజు కూడా ఏదో పోగొట్టుకున్నట్టుగా, ఎవరో నెత్తి మీద కూర్చున్నట్టుగా, ఏంటి ఈ పరిస్థితి అనేటి చాలా విచారంగా, చాలా భారంగా గడుస్తుంది. సెకండ్ కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఎత్తైనటువంటి ప్రదేశాలకు నడిచి ఎక్కే ముందు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వ్యక్తులతో మాట్లాడే ముందు జాగ్రత్త. ఆరోగ్య విషయంలో చాలా పరిరక్షించుకోండి. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి కాపాడుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. స్వస్తి.